నాతో పాటు వాక్యాన్ని విని అనుసరించి నేర్చుకోవటానికి వచ్చిన, దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రియా సహోదరి సహోదరులందరిని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో మొన్న మనము వారము ఆకారు సంఘంలో ఉన్న లవోదిక యొక్క స్థితిగతులను, వారి యొక్క జీవన విధానాన్ని, దేవుని ఆరాధించుకునే విధానాన్ని మనము నేర్చుకోవటానికి కొంత మనకు బోధింపబడ్డది. దానికి బట్టి బోధించిన వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆకారుని వారి యొక్క ఉత్తమ లక్షణాలు ఏ విధంగా దేవునితో పంచుకోవాలన్నది ఆ దైవ సందేశాన్ని మరి తండ్రి అయిన దేవుడు యోహాను గారి ద్వారా బయలుపరుచున్న సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క 3వ అధ్యాయము 19వ వచనంలో మా సోదరులు రామ్కి గారు చదివిన్నారు. అక్కడ ప్రభువు చెప్తున్న మాట కొంత మనం ఆలోచించాలని కోరుచున్నాను. కారణం ఏమిటంటే, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచు ఉన్నాను, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అనే వచనము ఆ 19వ వచనంలో ఉంది. అంటే ఇక్కడ ఆ 19వ వచనంలోని ఆయన చెప్తున్న ఎవరికంటే, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేమించి వారే ఆయన ఆరాధనకు వస్తారు. ఆ ఆరాధనకు వచ్చిన వారిని బట్టి ఆయన ఈ విధంగా సంబోధిస్తున్నాడు. నేను ప్రేమించి వారందరినీ అంటున్నాడు. అంటే ఇక్కడ మినాయింపు లేదు. సర్వలోకంలో ఆ మహాదేవుని ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ఆరాధిస్తున్నారో వారి పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన బట్టి ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచు నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మనల్ని మహాదేవుడు ప్రేమిస్తున్నాడు కనుక తండ్రి శిక్షించు కుమారుడు బుద్ధిమంతుడు అవుతాడని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, మనం ప్రేమిస్తున్నామో లేదో అని మన గురించి చెప్పలేదు, కానీ ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఊరికనే ఆయన ప్రేమించడు. ఎందుకంటే ఆయన ప్రేమకు కారణం ఉంది. ఎందుకు కారణం ఉందంటే, ఆయన ప్రేమించే వారందరి కొరకు ఆయన మూల్యం చెల్లించాడు. ఏమి మూల్యం చెల్లించాడంటే, ఆయన రక్తము చిందించాడు. వారిని పాపంలో నుంచి విమోచించి రక్షించటానికి, దేవుని యొక్క ఉగ్రతను తొలగించటానికి, దానికి ఇవ్వవలసిన క్రయధనము మన దగ్గర లేనందున దానికి మనలను ఆయన ప్రేమిస్తున్నందుకు దాని క్రయధనమును ఆయన చెల్లించాడు. అదే మనం చరిత్రలోకి వెళ్తే, యెషయా గ్రంథంలోకి వెళ్తే, నా నిమిత్తము ఎవరు వెళ్తారు,
భూలోకానికి అని దేవుడు ఆ పరలోక సమూహాన్ని ప్రశ్నిస్తున్నాడు. నా నిమిత్తము మీరు భూలోకానికి వెళ్ళవలసిన వారు అన్నారు. ఎవరు వెళ్ళగలరని ప్రశ్నించినప్పుడు దేవదూతలు కానీ అక్కడున్న పరలోక సమూహం కానీ ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆయన్ని మయంపరుస్తున్నారు, పరిశుద్ధుడు 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 ఏం పగలు. అప్పుడే ఆయన ఆత్మలో నుండి జీవాత్మ ఆయన బలపరిచింది. నేనున్నాను, నన్ను పంపుము తండ్రి అని మాటను ఆయన వ్యక్తం చేశాడు. కనుక అంటే ఆయనలో ఉన్న జీవాత్మే ప్రభు అయిన దేవుడు. కనుక ఆయన మన కోసం వచ్చి భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన మన కోసం, మన పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే ఆయన మరలా ఆ పరలోకానికి చేరినప్పుడు దేవదూతలు అందరూ కలిసి, అయ్యా నీ చేతులకు గాయాలు ఉన్నాయి, అవి ఎలాగో నీకు కలిగాయి అంటే, నేను ప్రేమించిన వారి ఇంటి వద్ద నేను ఉండగా నాకు కలిగిన గాయములు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే ఇక్కడ ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అన్నది వ్యక్తమవుతుంది. మరియు ఇంకో మాట ఉంది, మరి సువార్త వాక్యంలో, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడట. అదే ఆయన దాని యొక్క ప్రత్యక్షత ఆయన రొమ్మునున్న ఆ ప్రభు అయిన దేవుడే ఆయనను బయలుపరిచాడట. కనుక ఆయన ప్రేమకు అవధులు లేవు. కానీ ఆయన సంకల్పం ఏమిటంటే, ఆయన ప్రేమకు పరివసనము ఆయన ఆ మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి పరివసనంగా వారు ఆయన చేసిన సంకల్పంలో మానవునికి ఆయనతో పాటు నిత్యత్వం మందు స్థానం ఉండటానికి ఆయన పరలోకాన్ని స్థాపించి సృజించాడు. ఆ పరలోకాన్ని సృజించి దానికి ఉన్న భవిష్యత్తు ఏమిటంటే, ఆయన మరణాన్ని జయించి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కనుక ఆ వారి ఆ కూర్చుండి తనలాంటి అనుభవం కలిగి ఉండాలని వారందరూ దేవుని నిమిత్తము దేవుని యొక్క సంకల్పంలో వారు రక్షించబడాలని ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికే సర్వలోకానికి సృష్టికి సువార్త ప్రకటించడం అన్నది దేవుని యొక్క పరివసనం. కనుక ఈ ప్రజలు ఆయన ప్రేమించే వారిని ఆయన విడిచిపెడతలేదు. ఎందుకంటే ఆయనకున్న ఆ అనుభవంలో వీరిని దైవ రక్షణకై వారు సిద్ధపరచబడాలనే ఆలోచనతో వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన
గద్దించి శిక్షిస్తున్నాడనే వాక్యాన్ని ఆయన రాస్తున్నాడు. అంటే గద్దించడం అంటే తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తూ ఉంటారు. వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించలేనప్పుడు, వారు జ్ఞానయుక్తంగా జీవించలేనప్పుడు, వారి యొక్క పరిస్థితులను వారు మంచిగా కాపాడుకోలేనప్పుడు, అందుకే ఆయన ప్రశ్న వేస్తాడు సువార్త. దేవుడు మరి పిల్లలను శిక్షించలేని తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్న వేస్తాడు. కనుక ఇక్కడ నిజంగా అందరికీ పిల్లలు ఉన్నారు కదండి. పిల్లలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు? కనుక పిల్లలను దైవ మార్గంలో నడిపించడం కోసం తల్లిదండ్రులు వాళ్ళని సన్మార్గంలో వృద్ధి చేస్తారు. అలాగనే ప్రభు అయిన దేవుడు వాళ్ళని వృద్ధిలోనికి శిక్షించి గద్దించి శిక్షిస్తున్నప్పుడు వారు ఏం చేయాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ప్రతి గద్దింపుకు దానికి ఆన్సర్ ఉంటుంది. దాన్ని సరిచేసుకొని పద్ధతి దాంట్లో ఆన్సర్ ఉంటుంది. కనుక దానిని సరిగా వారు అర్థం చేసుకున్నప్పుడు వారు ఆ దైవ మార్గంలో నిలవటానికి అవకాశం ఉంటుంది. కనుక అని చెప్తూ ఆ విధంగా ఆయన గద్దింపుకు లోబడి ఆయనలో జీవిస్తున్న వారిని బట్టి ఆయన ఒక హామీ ఇస్తున్నాడు. ఏమిటి ఆ హామీ అంటే 20వ వచనం ఉంది చూడండి అయ్యా. 20వ వచనము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం అన్నది దేనికండి మనం తినడం శరీరానికి శక్తిని ఇస్తుంది. అంటే ఈ భోజనం గురించి ప్రభు అయిన దేవుడు చెప్పలేదు. ఏ భోజనంతో గురించి చెప్పాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏ భోజనం గురించి చెప్పాడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి 13వ వచనంలోనే ఈ కడుపు సంబంధమైన భోజనం యొక్క స్థితి గురించి పౌలు గారు మాట్లాడారు. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ దేవుని నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఇక్కడ ప్రభువుకి ఏది సంబంధమై ఉన్నదో భోజనము కడుపుని దేవుడు శరీరము బతకటానికే ఇది అవసరం, కానీ దానికోసం శరీరము తిని దానిని బలపరచుకోవడానికే భోజనం, కానీ
భోజనం తినకపోతే మనము నిలబడలేము. అది మన శరీరానికి శక్తిని ఇస్తుంది. కానీ అయితే ఈ శక్తిని, బలాన్ని దేనికి మనుషులు ఉపయోగించుకున్నారంటే, ఇక్కడ దేవునికి ఉన్న ఆక్షేపణ అంటే జారత్వము నిమిత్తము కాదు. అంటే దేవుడు జతపరిచిన వారు దైవ నియమానికి వ్యతిరేకంగా జారత్వం చేయటం వల్ల పాపం వాళ్ళు ప్రవేశిస్తుంది. కానీ కనుక బాగా తినేసి ఆరోగ్యం కలిగి బలంగా ఉండి పాపం చేయడానికి కాదనేది చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఈ భోజనం అన్నది కడుపుకే కానీ ఆత్మ కాదు. ఆత్మ సంబంధమైన భోజనము ఇక్కడ మీకు యోహాను సువార్తలోని ప్రభు అయిన దేవుడు చెప్పిన సంగతిని మనం చూస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయంలో అదే చెప్తున్నానండి. 35వ వచనమండి. ఎందుకు యేసు వారితో ఇట్లెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు అని యూదులకు ఆయన బోధించాడు. భోజనముని బట్టి బోధించాడు. వెలుగు సంబంధమైన జీవితాన్ని గురించి ఆయన బోధించాడు. అంటే అక్కడ మనకి భోజనం గురించి బోధించాడు ఆయన. కనుక భోజనము భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అది ఈ ఆత్మ సంబంధమైన భోజనము ఏమిటంటే జీవాహారము నేనే అని ప్రభువు చెప్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క మాటలే వాటికి జీవాహారము. అందుకే యెషయా గ్రంథంలోని ఆ పుస్తకం విప్పటానికి ఎవడు అర్హుడు అంటే, నేనున్నాను నన్ను పంపమని అడిగినప్పుడు ఆ పుస్తకాన్ని దేవదూత ఎగిరొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు యేస్కేలులోని ఆ పుస్తకాన్ని నువ్వు తినేయమని చెప్పాడు. ఆయన ఆ పుస్తకాన్ని తినేయగా అది కడుపుకి రుచిగా ఉంది, కానీ నోటికి రుచిగా ఉంది, కానీ కడుపులోకి వెళ్తే అది చేదుగా ఉందట. అంటే దేవుని వాక్యము మనం హృదయంలోకి వెళ్ళేటప్పుడు చాలా సంతోషిస్తాం. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందంటే శాశ్వతంగా మన ఇంట్లో, మన జీవితంలో ఉండాలి అది. అయితే దానిని అనుసరించినప్పుడు, దానిలో మనం తబ్బిబ్బపడినప్పుడు అది మనకి చేదుగా ఉంటుంది. కొన్ని సత్యాల్ని మనం నెరవేర్చలేకపోతూ ఉంటాం, దానివల్ల సంఘటనలు పడుతూ ఉంటాం. అందుకే నాగడి మీద చేయి పెట్టి వెనకకు చూచేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పాడు. కనుక మరి దేవుని భోజనం అనే వాక్యాన్ని మనం భుజించాలి. దాన్ని భుజించినప్పుడు మనం ఆత్మ సంబంధంగా ధైర్యంగా జీవించగలుగుతాం. కనుక 2 రకాలైన ప్రత్యక్షతను దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో తలుపు తీసిమని తట్టుతున్నాడు అన్నాడు కదా. నువ్వు తలుపు తీస్తే ఆయన ఏం చెప్తాడో చూడండి. తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదురు. అంటే ఈ భోజనం చేసేవారు
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం జయించి వారు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుందుదురు. అంటే ఈ యొక్క భోజనం యొక్క శక్తి సామర్థ్యాలు ఆత్మీయంగా చెప్తున్నాడు కనుక ఈ భోజనము ఆయన రక్షించే వారి నిమిత్తం ఏర్పాటు చేయబడ్డది. ఆయన తన ప్రాణం పెట్టి చనిపోయి వారికి పెట్టారు. ఒకడు వారు పస్కా బోధించినప్పుడు ఒక్కో ముక్క ఇరిచి ఒక్కొక్కడు పెడితే అందులోని వాడున్నాడు ఇస్కరియోతు యోధ. కనుక అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, నన్ను అప్పగించేవాడు ఒకడు మీలో ఉన్నాడు కనుక అని యేసుప్రభు ఆఖరి సమయాన్ని చెప్పేశాడు. అయితే నేనా 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 అనే 12 మందిలో తడుముకుంటూ ఉంటే ఆయన గుర్తు చేశాడు, నేను ఎవరికి ఆ రొట్టె ముక్క ద్రాక్షరసంలో ముంచిస్తానో వాడే అని. ఆయన రొట్టె ముక్కను ముంచి ఎవరు పెట్టాడండి? పేరు మిమ్మల్ని ఆయన మొన్న ప్రశ్నలు వేశాడు, బైబిల్ ఎంత తెలుసు అని. బైబిల్ చదివితే తెలుస్తుంది. నేను చెప్పినప్పటికి లుట్టుకున్న ఆ మాట వచ్చినప్పటికి ఎక్కడున్నదంటే కొలితాలే చూసినట్టు ఉంటుంది. ఆయన భోజనం ఎవరికి ఆ మొక్క పెట్టాడో అన్నది నువ్వు అక్కడ ఆ ప్రభురాత్రి భోజనంలో తెలుస్తుంది. ఎవరికి పెట్టాడు ఆయన? ఎవరో తెలుసు. ఎవరో పెట్టాడు? ఇస్కరియోతు యోధాగా పెట్టాడు. ఇస్కరియోతు యోధ అని మీరు అందరూ ఎరుగురు కనుక ఇస్కరియోతు యోధ ఆలోచన ఏంటంటే, ఈయన అందరినీ రక్షించి కాపాడడానికే వస్తున్నాడు. కానీ ఆడు కెరీతు వాగు దగ్గర వాడు టెర్రలిస్టాడు. వాడు ఆ వాళ్ళని జయించలేదు కాబట్టి యేసు ప్రభుని వారిలో పెడితే ఆయన వారిని జయించగలడనే ఆలోచనతో యేసు ప్రభు శిష్యుడిగా మారి డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నమ్మకమైన వాడు. కానీ డబ్బు సంచి ఆయన దగ్గరికి పెట్టినందుకే ఆడు నమ్మకమైన వాడుగా లేడు. ఆఖరికి యేసు ప్రభుని ఆ ప్రధాన యాజకులకి పెట్టాడు గొడవ కనుక. కానీ ఆడు 30 వెండి నాణేలకి యేసు ప్రభుని అమ్మేశాడు. అమ్మేసి మరి తాను ఆఖరికి యేసు ప్రభుని శిక్షించి పట్టుకెళ్తున్నప్పుడు వారు యేసు ప్రభుని ఏమీ చేయలేరు. ఆయన దైవ కుమారుడు, సముద్రమే నడిచినవాడు, గాలి తుఫాన్ని ఆఫ్ చేసినవాడు, ఆయన్ని వీరేం చేస్తారు అనుకున్నాడు ఆయన శరీర సంబంధంగానే. కానీ ఆయన కొట్టడము, ఆయన బాధ పెట్టడం, హింస పెట్టడం, సిలువ మోయించడం చూస్తే అప్పుడు యోధా ఏమనుకుంటున్నాడు, నేను నిరపరాధిని, రక్తమును చిందించాను కనుక అని కన్నీళ్ళు కార్చి ఏడుస్తున్నాడు. నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అని అనుకొని కన్నీళ్ళు కారుస్తూ, ఈ డబ్బే కదా నాకు ఈ పాపం తెచ్చిపెట్టిందని మరలా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఆయనకి, ఇదిగో మేము నిరపరాధిని మీ చేతికి అప్పచెప్పి నేను పాపం చేశాను, ఈ డబ్బు నాకు అక్కర్లేదని ఆ ప్రధాన యాజకులకి ఇస్తే వాళ్ళు ఏమన్నారు, అది రక్త క్రయధనము కనుక అది మాకు అక్కర్లేదు ఆ డబ్బు కనుక నువ్వే దాన్ని తీసుకొని ఏదో చేసుకోమని చెప్తే వాడు ఆ దేవాలయంలో దాన్ని పడేశాడు. కనుక ఆ డబ్బు ఎవరికి ఉపయోగం లేదని పరదేశీయులను పాతి పెట్టడానికి కుమ్మరవాణి పొలాన్ని కొన్నారట అక్కడ. అది అంత ముందే ప్రవచింపబడ్డది. ఆ ప్రవచనం నెరవేరటానికి అలా చేశాడు. కనుక ఆ విధంగా అతడు ఆ ముక్కనే తిని, యేసు ప్రభు ఇవ్వనండి
నువ్వు చేసింది ఏదో త్వరగా చేయమని చెప్తే వాడు యేసు ప్రభుని బంట్రౌతుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గెచ్చేమని వనంలో ఉంటాడు. ముద్దు పెట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారే యేసు ప్రభు అని వారికి గుర్తు చెప్పి ఆ రాత్రి కాలంలో వాడు యేసు ప్రభుని అప్పచెప్పాడు. కనుక అది పస్కా భోజనము. ఇది యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, జీవాహారం నేనే, నన్ను తినివాడు జీవం కలిగి ఉంటాడు, శక్తిమంతుడై ఉంటాడు, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వారు ఎరిగి ఉంటాడు అన్నాడు. కనుక అంటే ఆయన ఏమన్నాడు కదా 14 వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారానే తప్ప పరలోకమునకు ఎవరు వెళ్ళలేరని ఆయన బోధించాడు. కనుక ఈ అమూల్యమైన మాటల్ని మన జీవార్థంగా తీసుకొని అందుకే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు, ఈ భోజనం ఆ భోజనం మీరు తింటే మీకేం జరుగుతుంది, నేనుండు చోటన మీరు ఉండులాగున మరలా మీతో తీసుకొని వెళ్తానని ఆ యేసు ప్రభు వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆ సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. జయించు వారిని నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుదురు అనే దేవుని సంకల్పంలో మానవులు దేవుని కుమారులు అవుతున్నారు. కనుక యేసు ప్రభువుతో నువ్వు సహోదరువి, ఆయనకి నీకు రక్త సంబంధం ఉంది. యూదులకి అబ్రాహాము రక్త సంబంధం అని చాలా పొగరాలకి ఎవరిని లెక్క చేయరాళ్ళు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయినందుకు యేసు ప్రభుకి నీకు సంబంధం కలిగి ఉంది. ఆ దేవుని సింహాసనం మీద నువ్వు కూర్చుండి ఆ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటావు అని చెప్తున్నాడు. కనుక అందుకే ఏం చెప్తున్నాడు, ఇంకా మీరు దీనికి ఇంకా వివరం కావాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయము మనం ఏమై ఉన్నాము అన్నది ఆయన ఆ జీవాహారం తిన్నవారు ఏమై ఉన్నారు అన్నది ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని జ్ఞానంలో మనం ఏమై ఉన్నాము ఆయన చెప్తున్నాడు. 6వ అధ్యాయము 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 18వ వచనమండి. ఈ వాక్యం చాలా పెద్దది, ముందు చదవాలండి. ముందు 6వ అధ్యాయము 18వ వచనం, చాలా వాక్యాలు ఉన్నాయి దాని నిండానే. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అక్కడ నాతో భుజిస్తారన్నట్టుడు ఆ మనుషులు ఎలాంటి అభివృద్ధిలో ఉంటారో చెప్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఇందును, వారు నా ప్రజలే ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. అంటే దేవుని సంబంధమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ప్రత్యేకత ఉండే, లోకంలో ఉన్న స్వాతంత్రం నిమిత్తము నువ్వు జీవించవు. కనుక ఈనాడు పాపభరితమైన జీవితంలో ఉన్నారు ప్రజలందరూ. మొన్న నేను ఎవరి గురించి చెప్పాలి నాకు తెలియలేదు, కానీ నా దగ్గర వాక్యం నేర్చుకొని 10 సంవత్సరాల దాకా ఉన్నవాడే పెద్దోడు అయిపోయి కొట్టుకాడ సిగరెట్లు కొనుక్కుంటున్నాడు అగ్గిపెట్టిని. నేను పాలు కొనకట్టడానికి వెళ్ళాను, వాడికి ఏమీ అవ్వలేదు, కానీ నా మనసు నొచ్చుకుంది. ఇంతకాలం నేను పుట్టిన కానీ సండే స్కూల్లో ఉండి దేవుని వాక్యం నేర్పితే పెద్దోడయ్యాక ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడా అన్నది నా మనసు బాధపడ్డది. కనుక నేను చూసింది, వాని మీద సాక్ష్యం చెప్తలేదు, నేను చూసిన దాన్ని చెప్తున్నాను. కనుక అతడు ఈ పనులు చేసే కార్యాని కోసం కాదు నిన్ను దేవుడు మార్చుకున్నది.
నేను వారిలో ఉంటాను, వారిలో సంచరిస్తాను, వారికి దేవుడిని అయి ఉంటాను అంటున్నాడు. దేవుని మాటలతో నీ జీవితము నింపుకొని దైవ జీవితాన్ని నువ్వు అనుగ్రహించినప్పుడు వారికి ఈ లోక సంబంధమైన జీవితంతో నీకు సంబంధం ఉండదు. అందుకే చెప్తున్నాడు, నాకు అన్ని స్వాతంత్రం ఉన్నది కానీ అన్నిటికీ నేను ఉపయోగించుకోను అంటున్నాడు. దుష్కార్యం చేయటానికి నీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు, దైవ కార్యం చేయటానికే నీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు. కనుక నీ స్వాతంత్రం అనేకులకు మార్గదర్శిగా ఉండాలి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, అదేది నేను పేతురు గారు చెప్తాడు 1వ అధ్యాయము 14వ వచనం, పేతురు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. కనుక మీ పూర్వపు అజ్ఞాన దశను విడిచి చిత్తశుద్ధి యందు ప్రత్యక్షపరిచిన వాడవై నూతన స్వభావమును కలిగి ఉండండి అన్నాడు. అంటే నేను చూచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూచినట్టు అనిపించాలి, ఒక నీతిమంతుడైన. అందుకే చూడండి ఇక్కడ చెప్తున్నాడు, చూడండి 6వ అధ్యాయంకు ముందు 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఈ మీరు తీసిన పేజీలోనే 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. చూడండి అక్కడ నీ కోసం ఆయన ప్రాణం పెట్టి నిన్ను మార్చి ఆయనతో ఉండటం కోసం ఏం చేశాడు. ఎందుకనగా మన మాయని యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా భరించడానికి పాపిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పాపం చేయలేదు కానీ పాపాన్ని భరించడానికి వచ్చాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల పాపమును భరించుచు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను లోకంలో నిర్దోషులుగా తండ్రి అయితే నిలబెట్టడానికి ఆయన శ్రమ అనిపించాడట. కనుక ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను వారిలో నివసించి 6వ అధ్యాయము 18వ వచనం కింద మీరు చదివిన కాడ దేవుని ఆలయమై ఉన్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయిందును, వారు నాకు ప్రజలే ఇందురు. అంటే ఆ దేవునికి మనం ప్రజలై ఉంటాము, ఆయనకు బిడ్డలుగా జీవిస్తాము, ఆయన మార్గంలో నడుస్తాము. కనుక అందుకే లోకంలో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకించే పరిస్థితిని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటుని మనం చూస్తే ఇప్పుడు లోకంలో మనకి రాజకీయం అక్కర్లేదు కానీ మనం కలిగి ఉన్న జీవితాన్ని బట్టి మనం ఉంటే నీకు కలిగిన ఆదరణను నువ్వు ఎప్పుడు తప్పిపోతున్నావో అన్నది లోకం చూస్తూ ఉంటుంది. మాటలోను, తలంపులోను, జీవితంలోనూ నిన్ను సాక్షిగా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇందా నేను చెప్పాను, ఆ కుర్రోడు సిగరెట్లు కొనుక్కుంటున్నాడని. కనుక నిజంగా ఆ కుర్రోడు క్రైస్తవుడే లేదు కానీ క్రైస్తవుడే ఉంటే సిగరెట్లు కాస్తే చూసిన వాళ్ళు ఏమంటారు ఏమైనా క్రైస్తవుడు కదా సిగరెట్లు కాల్చొచ్చు అని అంటారు కదా. అదే మరి దేవుని నమ్ముకున్న వారికి దేవుని నమ్మలేని వారికి తేడా ఉంది. అందుకే ఆయన నిత్య సంకల్పంలో ఏం చేశాడంటే మన పాపములను వీపు మీద వేసుకున్నాడట. ఎక్కడ వేసుకున్నాడంటే నువ్వు ఆయనతో తిరిగి జన్మించినందుకు నీ పాపములు ఆయన వీపు మీద వేసుకున్నాడట. వీపు మీద వెనకాతలు వేసుకున్నది నీ వీపు కనపడదు కనుక ఇంకా అది పారు నీటిలో కొట్టుకొని పోతుంది. కనుక ఇంకెన్నడూ ఆ పాపం జీవితం నీకు కనపడదు. మారు మనసు సంబంధమైన జీవితం అది. అందుకే ఆ మారు మనసు సంబంధమైన జీవితము పశ్చాత్తాపడదట. ఎందుకంటే
ఆ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించినందుకే ఆ మారు మనసుకి ఫలితంగా నీవు జన్మించినందుకే అది నిన్ను సంతోషపెడుతుంది. అయ్యో నా బ్రతుకు పాప బ్రతుకు కదా, ఇప్పుడు దేవుని వెలుగులోకి నేను వచ్చి దేవుని బిడ్డగా మారినందుకు నా హృదయము నా జీవితము. అందుకే ఇందాక ఆయన చదివాడు ఏంటి, ఆయన పల్లపరాజు గారు చదివాడు, నా హృదయము నా శరీరము ఉల్లాసిస్తుంది అంటున్నాడు. ఎందుకు ఉల్లాసిస్తుంది? నా ప్రభువును పాతాళంలో నువ్వు విడిచిపెట్టవు, జీవ మార్గము నాకు తెలియజేశావు కనుక నువ్వు జీవించే మార్గాన్ని ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన శరీరం కూలిపోలేదు, ఆయన జయశాలి అయి తిరిగి లేచాడు. కనుక ఇటువంటి బిరుదులు చాలామంది ఎట్టుకుంటుంటారు. కనుక అంటే జయించేవానికి ఇందాక ఆయన చెప్తాడు, నా సింహాసనం మీద కూర్చుండబెడతాను నాతో పాటు అని అక్కడ ఎలా చెప్పాడో, నీవు కూడా నీ కాలాంతంలో నిన్ను ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని నీ యందు ఆయన ఆనందిస్తాడు. అందుకే క్రైస్తవ మార్గం ఏమిటంటే ఇది పరలోకం తెరవబడుతుంది, నరకం మూయబడుతుంది. అందరూ ప్రభు దగ్గర మారిపోయారనుకో నరకానికి ఛాన్స్ లేదు, అది నరకంలాగే మిగిలిపోతుంది. కనుక దాన్ని ఎవరి కోసం సిద్ధపరిచాడంటే సాతానుని దాని అనుచరులకి సిద్ధపరిచాడు, కానీ తన బిడ్డల కోసం కాదు అది. కనుక నీవు తన బిడ్డగా జీవించి ఆయన కోసం, అందుకే ఆయన చెప్తున్నాడు, అందుకే ఏం చెప్తున్నాడు చూడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఇందును, వారు నా ప్రజ ఎందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయట వెళ్ళడి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినేయుందును, మీరు నా కుమారులను కుమార్తెలేయుందుడని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడట. ఆయన యొక్క నిరీక్షణ యొక్క బయలుపాటు ప్రవచనాల ద్వారా ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. కనుక అట్టి బిడ్డ యందు ఆయన సంతోషించడానికి ఆనందించడానికి ఒకానొక దినాన్ని తిరిగి రాబోతున్నాడు ప్రియులారా. కనుక అందుకే 7వ వచనంలో మాట చెప్తున్నాడు చూడండి, 7వ వచనము ఆ కింద, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషుని మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఇట్టి వారికే పరలోక రాజ్యం. నీకు వాగ్దానం ఉంది, నువ్వు తప్పిపోవడం కాదు, కానీ ఆయన యందు సంతోషించి ఆనందించడానికి నీ ఆత్మకు నీ శరీరానికి నిరీక్షణ ఉంది. కనుక అందుకే ఆయన జీవ మార్గమును ఆయన దావీదు ప్రవచించాడు, ఆయన నాకు జీవ మార్గమును తెలియజేశాడు. ఆ జీవ మార్గంలో ఆయన పరిశుద్ధిని కొల్లపట్టనీయలేదు. కనుక ఆయన యందు మనము నిరీక్షణ ఉంటున్నామని ఇందాక చదవబడ్డది. కనుక మన నిరీక్షణ ఎవడంటే ప్రభు అయిన దేవుడే. కనుక ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడలో ఉంటూ అనేకులను ఆయన పక్షంగా మార్చడానికి మనం ప్రయాసపడాలి. కనుక మిమ్మల్ని కొంతమందిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరికి లేని ప్రయాస దేవుడు మీ మనస్సాక్షిని ఇచ్చాడు. ఇందాక పొద్దునే మీరిద్దరూ వచ్చారు, ఎవరు చెప్తే చేస్తారో ఆ పనులు. పొద్దున్నే వచ్చి చర్చ్ అంతా తుడిసి అవన్నీ కడిగి చేసి అన్నీ చేసి ఇవన్నీ బల్లన్నీ చరిసి చేస్తే ఎవడైనా 500 వెళ్ళి చేస్తారండి మీరు? 5 నిమిషాలు కదా చేస్తే చేస్తారా? అది ఎవరి కోసం చేస్తున్నారో, నిన్ను పుట్టించిన ఆ భగవంతుని కోసం నువ్వు చేస్తున్నావు కనుక
ఆయన నిన్ను అనాదిగా వదిలిపెట్టడు. అందుకే ఆయన జీవ మార్గము నువ్వు తెలిసేసావు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నువ్వు నిత్య ఆనంద సంతోషములు నువ్వు తెలియజేస్తావు అన్నాడు. కనుక నిత్య ఆనంద సంతోషం ఏంటంటే దేవుని కొరకు జీవించే బిడ్డల యొక్క జీవిత సంతోషం. కానీ ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగును. అందుకే ఆయన రాశాడు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని రాశాడు ఆయన. లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి అంటాకు మీద ముళ్ళుకి అంటాకు ఏది వచ్చినా దేనికి నష్టం, ఆ అంటాకే నష్టం. ఆ ముళ్ళు దాని మీద పడిన నష్టమే, ఇది వెళ్ళి దాని మీద పడిన నష్టమే. కనుక మనం దూరంగా ఉండి జీవించడానికి నేర్చుకోవాలి. కనుక ఎందరూ తను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయనను అనుగ్రహించాడట. కనుక ఎవరు దేవుని పిల్లలుగా ఉంటారో వారు రక్త మాంసం వలన జన్మించిన వారు కాదు. రక్త మాంసం తల్లిదండ్రుల నుంచే వస్తుంది, కానీ జీవ మార్గం పరలోక దేవుని నుంచి వస్తుంది. అందుకే ఆయన ఆహారం అనగానే జీవాహారమును నేనే, నన్ను తినివాడు ఇక ఎన్నడూను ఆకలి కొనడు దప్పి కొనడు అని ఆయన 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో బోధించాడు. కనుక ఎవరు దేవుని కొరకు జీవించగలుగుతారో వారు ధన్యులుగా ఉంటారు, వారు నిత్య మార్గంలో నడుస్తారు, వారు తొట్టిల్లు పడటానికి అవకాశం ఉండదు. ఒక్కోసారి మన అవివేకం వల్ల కొన్ని శోధనలు వస్తాయి, వాటిలో నుంచి మనకి అవకాశం ఉంటుంది. అందుకే ఆయన అయ్యా మరి నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని శిష్యులు గొప్పతనానికి యేసు ప్రభువుని అడుగుతుంటే కనుక 7 మార్లు అన్నారు. వాళ్ళు 7 సార్లని ధర్మశాస్త్రం చెప్తుంది. 7 మార్లు అంటే 7 కాదు, కానీ 7ని 7 ఎట్టి గుణించమన్నాడు ఆయన. 7 ఏళ్ళు 149 సార్లు నువ్వు క్షమించాలి. కనుక కోపం అన్నది మనలో ఉండకూడదు. తప్పనిసరిగా మనం క్షమించే మనసు మనకు రావాలి. కనుక మన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా దేవుని యొక్క సంతానమై ఉన్నారు. మనం అందరం దేవుని సంతానమై ఉన్నాం. నిత్యరాజ్యముకు వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. కనుక దానిని మనం కాపాడుకుని జీవించాలన్నది నా యొక్క ఆలోచన. కనుక మీరు కూడా ఆలోచన కలిగి ఉండి దేవుని కొరకు జీవించగలరని కోరుతూ నేను ముగిస్తున్నాను. కనుక మీ అందరికీ నా వందనాలు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.